ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇవాళ వాసుదేవరావు గారు కూడా నన్ను త్వరగా రమ్మని చెప్పారు. అర్జెంటుగా నేను కూడా రెడీ అయ్యి వెళ్ళాలండి. ఏంటండి మింగేసేలాగా అంత కోపంగా చూస్తున్నారు? చీటింగ్ చేసే కొంతమంది చెత్త ఫెలోస్ ని ఏం చేయాలా అని. ఎవరండి బాబు పొద్దునే మిమ్మల్ని అంతా చీట్ చేసింది? అయినా చీట్ చేసిన వాళ్ళని అస్సలు వదలకూడదు, వాళ్ళకి చెక్ పెట్టేయాలంతే. పెడతా వచ్చి పెడతా. మామూలుగా ఉంటుంది వాడికి. వాణ్ణి అంటున్నారు, నన్నేమో అదే పనిగా చూస్తున్నారు. కాంపదీస్ మీరు నా గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా ఏంటి? నేను మీ విషయంలో అలాంటివి ఏం చేయనండి. అంత ధైర్యం నాకెక్కడది? మీ గురించి కాదులేండి, ఉన్నాడొకడు మీలాంటి ఒక చెత్త ఫెలో, పోరంబోకు, బేవర్స్, కొంత్రి కన్నింగ్ ఫెలో. ఆపండి. నాలా అన్న నేనే వినలేకపోతున్నాను. ఇంకా అసలైనడు డైరెక్ట్ గా విన్నాడంటే ఏకంగా చేస్తాడు. అవునండి, ఇంతకీ ఎవడా ఎదవా రాస్కేల్ పోరంబోకు? చెప్పండి నాకు. నాకు కూడా చాలా బూతులొచ్చు, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. ఇంకా 4 తిట్లు కుదిరితే 2 పోట్లు కూడా వేసేస్తా. అయ్యో గొప్ప సహాయం. దానికేం భాగ్యం? నాకు కావాల్సింది కూడా అదే. ఆ టైంలో మీరే ఉండాలి. మీరు ఉంటేనే కరెక్ట్ గా ఉంటుంది. యాక్చువల్గా వాడి పని ఇప్పుడే చెప్తామనుంది, కానీ టైం లేదు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు వాడికి స్పాట్ పెడతాను. దానికి నాకు మీ పూర్తి సహకారం కావాలి. భలేవారండి. మీరు లేకపోయినా వాడెవడో చెప్పుంటే నేనే వెళ్ళి వాడి పని పట్టేసి ఉండేవాడిని. యాక్చువల్లీ నాకు కూడా టైం లేదు. సో మీరు చెప్పినట్టే సాయంత్రం వాడికి సలార్ సినిమా చూపిద్దాం. ఓకే, మీరేం టెన్షన్ పడకండి. మనం టైంకి వెళ్ళాలి. నేను రెడీ వస్తాను. సలార్ ఏం కర్మరా, అవెంజర్స్ ఎండ్ గేమ్ కూడా చూపిస్తాను నీకు. మాధవి ఇట్రా. ఏంటండి? ఏం లేదు మాధవి, టెండర్ ఫైల్ రూమ్ లో పెట్టాను కదా, కనిపించడం లేదు. నువ్వేమైనా చూసావా? ఇందాక బావగారు అడిగితే తీసుకెళ్ళి ఇచ్చానండి. అన్నయ్య అడిగాడా? అసలు ఈ విషయం శేషు, ఈరోజు టెండర్ ఉంది కదా? అవునన్నయ్య, ఆ ఫైల్ కనిపించడం లేదు, వెతుకుతున్నాను. అది నేనే అడిగి తీసుకున్నాను, కానీ ఈరోజు టెండర్కి నువ్వు వెళ్ళక్కర్లేదు. ఎందుకన్నయ్యా? మీరెళ్తున్నారా? లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇదెందుకు వచ్చింది? కొంపతీసి దేనిగాని పంపిస్తున్నారా? ఏంటి శేషు, రాధ వైపే చూస్తున్నావు? పంపించేది రాధని అనుకుంటున్నావా? అదే లేదు. వెళ్ళేది రాధ కాదు, వెళ్తోంది మీ వదిన.
గుడ్ మార్నింగ్. టెండర్ ఫైల్ గురించి స్టడీ చేయమన్నాను, చేసావా? యా మేడం, కంప్లీట్ చేశాను. సరే పద వెళ్దాం. వెళ్ళొస్తానండి. ఆల్ ది బెస్ట్ దేవకి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఇలా నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ముందు నా దిష్టే నీకు తగిలేలా ఉంది. ఇప్పుడు వెళ్ళండి. పద వెళ్దాం. దేవకిని ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు. తనంతట తానే ఇన్వాల్వ్ అవుతుంది, చక్రం తిప్పుతుంది. చాలా ఆనందంగా ఉంది నాకు. అవునన్నయ్య, నాకు కూడా 2 కళ్ళు చాలడం లేదు చూడడానికి. టెండర్ వేయడానికి దేవకి గారు వస్తున్నారంట. ఎవరావిడ అంత స్పెషల్గా చెప్తున్నావు? గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఆ గ్రూప్ చైర్మన్ ఆవిడే. ఆవిడ వచ్చారంటే ఈ టెండర్ గురించి మనం మర్చిపోవాల్సిందే. అవునా? అవును. అదేంటి అంత ఖచ్చితంగా చెప్తున్నావు? ఆవిడ వస్తే మిగతా వాళ్ళు టెండర్ పడలేరా? పాడలేరు కాదు, ఆవిడని దాటుకొని కూడా రాలేరు. అంత మోస్ట్ పవర్ఫుల్ లేడీయా? పవర్ఫుల్లే కాదు, మోస్ట్ టాలెంటెడ్ డాషింగ్ లేడీ కూడా. గాయత్రి గ్రూప్ తరపు నుండి ఆవిడ అడుగుపెట్టి టెండర్ పాడిందంటే ఖచ్చితంగా టెండర్ ఆవిడకే వస్తుంది. అంటే వాళ్ళు కోట్ చేసే అంత తక్కువ టెండర్ మనమెవరము కోట్ చేయలేమని అర్థం. ఆవిడ చాలా రోజుల తర్వాత దేవకి గారు ఫీల్డ్లోకి దిగినట్టున్నారు. ఇక ఆమెని ఆపడం ఎవ్వరి తరం కాదు. అవునా? ఎలా ఉన్నావు మిస్సెస్ దేవకి వాసుదేవ్? చాలా కాలమైంది నిన్ను చూసి. బిడ్డని పోగొట్టుకుని సర్వం పోయిన దానిలా అన్నీ వదిలేసి మంచం పట్టి ఉంటావనుకున్నా. పర్లేదు, నేననుకున్న దానికంటే బాగానే ఉన్నావు. గట్టిదానివే. ఇప్పటి పోటీని మనుషుల్ని తట్టుకోవాలంటే ఈ మాత్రం గట్టిగా ఉండాలి. ఎలా ఉన్నావు భ్రమరాంబ? బావున్నావా? బావున్నాను దేవకి. కానీ నేననుకున్న వ్యక్తిని శాశ్వతంగా ఓడించిన రోజు పట్టరానంత సంతోషంగా ఉంటాను. ఆ రోజు కూడా త్వరలోనే ఉంది దేవకి. ఆల్ ది బెస్ట్ భ్రమరాంబ. థ్యాంక్ యూ. అవును, ఏంటి చాలా రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు బిజినెస్ లో యాక్టివ్ అయినట్టున్నావు? నీ కూతురు ఇంక దొరకదు అని డిసైడ్ అయ్యి మైండ్ వాష్ చేసుకుని బిజినెస్ వైపు డైవర్ట్ చేసుకున్నావా? గ్యాప్ ఇవ్వలేదు, వచ్చిందంతే. అయినా బిడ్డ దూరమైతే
జీవితాంతం బాధపడేది ఈ భూమి మీద ఒక్క తల్లి మాత్రమే. ఆ బాధకి అంతమంటూ ఉండదు. అలా బాధపడుతూనే ఉంటే మన మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళకి న్యాయం చేయలేం కదండి. అందుకే ఇచ్చిన గ్యాప్ని ఫిల్ చేయడానికి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు మేడం. పర్లేదు, రీఎంట్రీ గురించి బాగానే క్లారిటీ ఇచ్చావు. ఎంతకీ ఎవరు నువ్వు? కూతురు. కూతురు లాంటిది. లాంటి దానివైతేనే ఇంత మాట్లాడుతున్నావా? దేవకి వైబ్స్ అందరికీ బానే వంట పడుతున్నాయి. మన మంచి కోసం ఆలోచించేవాళ్ళు ఎప్పుడూ మనకి తోడుగానే ఉంటారు భ్రమరాంబ. కానీ నెగటివ్ వైబ్స్ చాలా ఆపోజిట్గా ఉంటాయి. అవి నాకు వెంటనే తెలిసిపోతాయి. మంచిదేగా దేవకి? అవును దేవకి, నీ రీఎంట్రీ తర్వాత డీల్ చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే అనుకుంటా. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నా. కానీ ఈ టెండర్ నీకు రాదు. బికాస్ భ్రమరాంబ ఈ టెండర్ మీద కంప్లీట్గా ఫోకస్ చేసింది. నేను మళ్ళీ తిరిగొచ్చిన తర్వాత నాకు ఈ ప్రాజెక్టు మొదటిదే కావచ్చు. కానీ నేను చేసిన ప్రాజెక్ట్స్లో ఇది మొదటిది కాదు కదా. చూద్దాం ఎవరికొస్తుందో ఎవరికి రాదో. రావడం రాకపోవడం నాకు ముఖ్యం కాదు భ్రమరాంబ. ఒక్కసారి వచ్చాక దానికి ఎంత న్యాయం చేయగలనా అనేదే నాకు ముఖ్యం. సెల్ఫ్ మోటివ్, ఎమోషన్స్ గాని మార్పు సృష్టించడం అనేది అందరి వల్ల కాదు. చూద్దాం ఎవరి మార్కెట్ ఏంటో. ఆల్ ది బెస్ట్. యూ టూ. మొత్తం మిమ్మల్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది మేడం. ఇంతకీ ఎవరు మేడం ఆవిడ? ప్రతి కథలో ఉండే ముళ్ళు ఇప్పుడే కదా పరిచయం అయింది. ముందు ముందు తెలుస్తాయిలే. పద వెళ్దాం. సార్ వస్తాను అన్నారు, ఇంకా రాలేదు. అబ్బో, సార్ నుంచే మెసేజ్ వచ్చినట్టుందిగా. చదువుదాం. మనోహర్ మీటింగ్ వాజ్ క్యాన్సిల్డా. వి విల్ ప్లాన్ అనదర్ టైమా. మెసేజ్ పెట్టి కూడా పాపం చాలాసేపు అయింది, నేనే చూసుకోలే. సర్లే, ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం కదా. చాలా రోజులు గ్యాప్ వచ్చింది. అర్జెంటుగా ఒక దమ్ వేయాలి, లేదంటే నోరు లాగేస్తుంది. లోపలికి వెళ్ళి దమ్మేద్దాం. అమ్మో వద్దులే. ఇప్పటికే నా మీద చెయ్యని తప్పుకి నెగిటివ్నెస్ పీకల దాకా ఉంది. ఇప్పుడు ఈ బ్యాడ్ హ్యాబిట్ గురించి కూడా తెలిస్తే నా పేక తెంపేసిన ఆశ్చర్యపోకర్లేదు. ఇక్కడే ఎక్కడో సీక్రెట్గా సెట్ చేద్దాం. ఎస్, ఓకే.
రేణుకా శక్తి సర్వీసెస్ 6,30,00,000. సునంద ప్రాపర్టీస్ 7,02,00,000. నరేంద్ర ప్రాపర్టీస్ 8,03,00,000. గాయత్రి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కేవలం 4 కోట్లు మాత్రమే కోట్ చేశారు. నేను చెప్పాను కదా, దేవకి గారి స్టైలే వేరని. ఎవరు ఊహించని విధంగా కోట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు, చూసావా? ఇప్పటి వరకు వచ్చిన వాటితో కంపేర్ చేస్తే గాయత్రి ఇన్స్టిట్యూషన్ అధినేత దేవకి గారు మాత్రమే చాలా తక్కువ కోట్ చేశారు. మేడం చూసారా, మనది అందరికన్నా తక్కువ కోట్ అంటున్నారు. అంటే ఈ ప్రాజెక్ట్ మనకు వచ్చేసినట్టే మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. బాబా ఎంత ప్రశాంతంగా ఉంది. తలలోని టెన్షన్ అంతా పొగతో పాటు వదిలేస్తున్నట్టుంది. ఏమి సుఖం, ఏమి సుఖం. ప్రతి సిప్పులోనూ ఆనందం. బాబా అమ్మయ్యా, అసలు కార్యక్రమం అయిపోయింది. ఇంక స్మెల్ రాకుండా మేనేజ్ చేయడమే బ్యాలెన్స్. మీరేంటి ఇటొచ్చారు? బాబుగారు రిహార్సల్కి ఈ ఇల్లును అప్పుడప్పుడు వాడుకుంటారు. ఓహో నైస్. ఏంటి సెంటర్ ఫ్రెష్ కావాలా? దేనికి? ఓవర్ యాక్షన్ వద్దు, నేనంతా చూసేశాను. నీకు సిగరెట్ తాగే అలవాటు కూడా ఉందన్నమాట. ఈ విషయం అక్కకు తెలుసా? అక్కెవరు? మీకు అక్కుందా? ఏయ్, నేను అడుగుతోంది రాధా అక్క. నీ వైఫ్ గురించి. రాధక్కకి తెలుసా లేక నేను చెప్పాలా? ఇలా వచ్చావా? అంత పని చేయకు ప్లీజ్. ఇదిగో, మీ అక్క గురించి అసలు నీకు తెలీదు. చెయ్యని తప్పుకి జైలుకి పంపించే టైపు. నేను తనకి బ్యాడ్ హ్యాబిట్స్తో దొరికాను అనుకో, నా బతుకుతో బ్యాడ్మింటన్ ఆడుకుంటుంది. దొరికావు. నాకేమో ఇలాంటివి తెలిసాక చెప్పకుండా ఇరికించకుండా ఉండలేను మరి. మనసంతా ఒకటే దురద పుట్టేస్తూ ఉంటుంది. సూపర్ సీన్ దొరికింది. దీన్ని ఇంట్లో చెప్పి రక్తి కట్టించాలి. హలో, నీ సినిమా ఎంతవరకు వచ్చిందిరా? అదేదో నువ్వే సొంతగా సినిమా చేయొచ్చు కదరా. ఏంటి రాజమౌళి గారు, పూరి గారు, సుకుమార్ గారా నువ్వే కావాలని గొడవ పెడుతున్నారా? మావా చాలురా, ఇంకా చాలు. ఆల్రెడీ ఉన్న ఎక్స్పీరియన్స్ చాలు రే. ఐఎమ్ షూర్ నువ్వు వాళ్ళకన్నా పెద్ద డైరెక్టర్ అవుతావు. ఇంకా చాలురా. లేదు, నువ్వు ఓన్ ట్రయల్ చేయాల్సిందే. త్వరలోనే నీకు ఒక మంచి కామెడీ ఫేస్ని పెట్టి హీరోగానే నీకు సెట్ చేస్తాను రా. ఓకేరా మామ, బాయ్. ఆల్ ది బెస్ట్ రా. ఎవరండి? నా ఫ్రెండ్ అండి, నా ఫ్రెండ్. అరే చెప్తే వినడే. పెద్ద పెద్ద డైరెక్టర్లేమో మా ఓడు ఉంటేనే సినిమా చేస్తాం అంటారు. ఏం చేస్తాడండి మీ ఫ్రెండ్? చీఫ్ అసోసియేట్గా చేస్తాడు. పేరు బండారి బాబు. నెక్స్ట్ ఓన్ సినిమానే ప్రిపేర్ చేస్తున్నాడు. నాకు మీ ఫ్రెండ్ పరిచయం చేస్తారా అండి? యాక్చువల్లీ మీకు ఏదో క్యారెక్టర్ ఇస్తారులే. ఏదో క్యారెక్టర్ కాదు, హీరో క్యారెక్టర్ కావాలి. హీరో క్యారెక్టర్ డైరెక్టర్ ఎలాగో నా ఫ్రెండే. కొంచెం కష్టమే, బట్
నేను నీ కోసం సెట్ చేస్తానులే. మై హూనా, నేను చూసుకుంటా కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక జరిగిన విషయం నేను మర్చిపోతాను. మర్చిపో, బట్ నా విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ముందు ఈ విషయం మొత్తం మర్చిపో. నీ విషయం నేను గుర్తుపెట్టుకుంటాను. నువ్వు హీరో అయిపోతున్నావు, నువ్వు హీరోవి, అంతే. ఫిక్స్ అయిపో. నువ్వు వెళ్ళి హీరోగా కలలు కాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పిచ్చాదవా. అమ్మా, జస్ట్ మిస్ బాబోయ్. ఇలాంటి ఎదో పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మన మ్యాటర్ ఇంకా ఓవరే. ఈ తెంగరోడికి సినిమా పిచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే కథ ఇంకోలాగా ఉండేది. ఇట్స్ ఓకే, కూల్. మరో చివరి కోడ్. భ్రమరాంబ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ గాయత్రి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కంటే కేవలం 10 రూపాయలు తక్కువ కోట్ చేసి ఈ టెండర్ని కైవసం చేసుకుంది. మేడం, ఏంటి రాధా? ఆవిడెవరో తెలుసుకోవచ్చా మేడం? నువ్వు నా భర్తని నాకు దూరం చేసి నా మనస్సు మీద కొట్టావు. నీ ప్రాణానికి ప్రాణమైన నీ కూతుర్ని నీకు దూరం చేసి నీ ప్రాణం మీద కొట్టాను. అతి త్వరలో నీ ప్రాణం కూడా తీసేస్తాను.